బ్లాస్ట్ కేసుకు సంబంధించిన అప్డేట్స్. ఉగ్రవాది ఉమర్ తన చివరి వీడియోలో ఏం చెప్పాడు? సూసైడ్ బాంబు మీద తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి అన్నాడు ఉమర్. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటున్నాడు డాక్టర్ ఉమర్. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలి అని కూడా వీడియోలో డాక్టర్ ఉమర్ చెప్పాడు. నిజానికి అలాంటి ఆలోచనలు ఈ సమాజం ఒప్పుకోదు అని కూడా డాక్టర్ ఉమర్ ఆ వీడియోలో చెప్పాడు. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం కూడా అంగీకరించదు అని ఉమర్ ఆ వీడియోలో చెప్పాడు. ఇది తన చివరి వీడియో. A very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. అది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు ముందు ఉమర్ చివరి వీడియో. అది సూసైడ్ బాంబు మీద తన వాదనను వినిపించాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి. ఆత్మాహుతి దాడి చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలి. నిజానికి ఎలాంటి ఆలోచనలు ఈ సమాజం కూడా ఒప్పుకోదు. ఆత్మాహుతి దాడి అనేది ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం అంగీకరించదు అంటూ తన వీడియోలో చెప్పుకొచ్చాడు డాక్టర్ ఉమర్. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications, there are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not, we don't have situation. అది ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాది ఉమర్ చివరి వీడియో మనం చూసాము. సూసైడ్ బాంబు మీద తన వాదనను వినిపిస్తున్నాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడి ఎందుకు చేసుకోవాల్సి ఉంటుంది, చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చేసిన తర్వాత సమాజం ఎలా చూస్తుంది ఆత్మాహుతి దాడిని, ఇవన్నీ కూడా ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఆత్మాహుతి దాడి అని చేసుకోవాలని చూసేవాడు చాలా భయంకరమైన మైండ్ సెట్లోకి వెళ్లాల్సి ఉంటుంది అంటున్నాడు డాక్టర్ ఉమర్. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలి. నిజానికి అలాంటి ఆలోచనలు సమాజం ఒప్పుకోదు. ఆత్మాహుతి దాడి అనేది ప్రజాస్వామ్యం కాదు, ఏ నాగరిక సమాజం కూడా అంగీకరించదు అని డాక్టర్ ఉమర్ తన వీడియోలో చెప్తున్నాడు. డిసెంబర్ 10న జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో మొత్తం 15 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపితో మాట్లాడి తెలుసుకుందాం. గోపి, డాక్టర్ ఉమర్ వీడియో మనం చూస్తున్నాము. సో అధికారులు ఈ వీడియోను బేస్ చేసుకుని ఎలా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు, వీడియోని ఎలా విశ్లేషిస్తున్నారు? సో ఉమర్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. ఆత్మాహుతి బాంబు దాడి ఆలోచన ప్రజలకు అర్థం కాకపోవడం అతిపెద్ద తప్పు అంటూనే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది ఏ సమాజం కూడా అంగీకరించదు, మానవీయ వ్యవస్థ అంగీకరించదు అని చెప్తూనే ముఖ్యంగా ఈ దాడికి పాల్పడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ముఖ్యంగా సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఒక డాక్టర్ గా అనేక మంది ప్రాణాలను కాపాడే వ్యక్తి ప్రాణాలను తీసే వాళ్ళ ఏ విధంగా మారాడు అన్న అంశానికి సంబంధించి ఏ మేరకు ఇతనికి బ్రెయిన్ వాష్ జరిగింది అన్నది కూడా ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఉమర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అలాగే అతనితో పాటు కలిసి పనిచేసిన వారు అతనికి ఎవరెవరు సహకారం అందించారో వారందరినీ ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్
జరుగుతోంది. ముఖ్యంగా గోపి అతను ఏ ప్లేస్ లో ఈ వీడియో రికార్డ్ చేశాడు అనే క్లూస్ ఏమైనా సేకరిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా ఇది ఎప్పుడు రికార్డ్ చేశారు, అలాగే ఏ ప్రాంతంలో రికార్డ్ చేశారు, ఆయనతో పాటు ఆ సమయంలో ఎవరున్నారు అన్న కోణంలో ఈ వీడియో అతనే రికార్డ్ చేసుకున్నారా లేక ఎవరైనా చెప్తే రికార్డ్ చేశారా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. అల్ఫలా యూనివర్సిటీలో ఇప్పటికే ఉమర్ తో పాటు ముఖ్యంగా పనిచేసిన ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో సుమారు 15 మంది అఫ్ఘాన్ లో ఉన్నారు. ఉమర్ తో కాంటాక్ట్ లో ఉన్నవారు ఉమర్ మొబైల్ డేటాకు సంబంధించిన కనెక్షన్స్ లో భాగంగా ఎవరెవరితో అతను మాట్లాడాడు అన్న కోణంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అల్ఫలా యూనివర్సిటీలో 15 మంది వైద్యులు ముఖ్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్ ఘటన జరిగిన తరువాత కనిపించకుండా పోయారు. సో వారికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. వాళ్ళ కాల్ డేటా వాళ్ళని ట్రేస్ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఉమర్ వీడియో ఒక పక్క ప్రజాస్వామ్య వ్యవస్థ మానవ వ్యవస్థ దీన్ని ఒప్పుకోదంటూనే ఆయన ఏ విధంగా ముఖ్యంగా ఈ ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు అనేది చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. రైట్ గోపి.